Hi guys, this is Ramna. Welcome back to my channel. 25,000 లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి అండ్ ప్రీవియస్ వీడియో చూసుకుంటే మీకు 20,000 లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి అని చెప్పి ఒక వీడియో చేశాను. పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తుంది. దాన్ని చూసిన తర్వాత అప్పుడు ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. దాని కంటిన్యూ పార్టే ఈ వీడియో వచ్చేసరికి. అండ్ మీరు గేమింగ్ కోసం చూస్తున్నాను, డిస్ప్లే క్వాలిటీ కోసం చూస్తున్నాను, కెమెరా కోసం చూస్తున్నాను, బ్యాటరీ లైఫ్ వన్ డే రావాలి అనే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. మీకు హెల్ప్ అయింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ టెలిగ్రామ్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను, చాలా ఆఫర్స్ని పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి, మీకు ఎప్పటికప్పుడు డీల్స్ వస్తూనే ఉంటాయి. ఫ్యూచర్లో చాలా డీల్స్ మనకి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్ట్రిక్ట్లీ బడ్జెట్ మీ దగ్గర ఒక 23,000 రూపాయలు ఉన్నాయి అనుకుంటే, ఒక ఆన్లైన్లో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్ రియల్మీ P3 Pro. ఇది రీసెంట్గా లాంచ్ చేశారు, మంచి స్పెక్స్తో ఈ మొబైల్ లాంచ్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ కానీ డిజైన్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. దీంట్లో ఎక్కువ హైలైట్ చేస్తుంది ఏంటంటే మనకి ప్రాసెసర్. గేమింగ్ కోసం ఒక మంచి స్టెబిలిటీ తీసుకొచ్చారు ఇందులో అనమాట. ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇది మనకి స్నాప్డ్రాగన్ నుంచి వస్తున్న 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. మంచి ప్రాసెసర్, మీకు బాగా హ్యాండిల్ చేయగలదు. గేమ్స్ వచ్చేసరికి 8GB 100GB స్టోరేజ్తో వస్తుంది. ఇది వచ్చేసరికి ప్రాసెసర్ అయితే మాత్రం గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు. దాని తగ్గట్టే మనకి ఇది క్వాడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 1.5K రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 100Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ ఈ ప్రాసెసర్కి బాగానే సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి ఇన్ హ్యాండ్ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట గేమింగ్ ఆడేటప్పుడు. ఈ కెమెరా గురించి మాట్లాడితే కనుక కెమెరా కొంచెం యావరేజ్గా ఉంటే 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్, సెల్ఫీ 16 MP. కెమెరా క్వాలిటీ అయితే కనుక ఒక డీసెంట్గానే ఉంటుంది. మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఒక నార్మల్గా ఉంటుంది ఇందులో వచ్చేసరికి. ఇంకా బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 8 hours ప్రొవైడ్ చేస్తారు. అంటే వీళ్ళకు కాన్సన్ట్రేషన్ పెడుతుంది డిస్ప్లే, డిజైన్, ప్రాసెసర్ అండ్ బ్యాటరీ. సో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి మొబైల్ తీసుకొచ్చారు. ఇది ఒక స్టూడెంట్స్కి ఒక మంచి మొబైల్ అవుతుంది అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో కొంచెం తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఓఎస్ పరంగా చూసుకుంటే కనుక 2 మొబైల్స్ మనకి గట్టి పోటీగా ఉన్నాయి. రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్ ఒకటి ఉంది, అండ్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ లాంచ్ చేసిన మొబైల్ ఒకటి ఉంది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక OnePlus Nord 4. ప్రస్తుతానికి ఈ మొబైల్ మనకి అమెజాన్లో బ్యానర్స్ కనిపిస్తున్నాయి. మనకి 25,000కి ప్రైస్ డ్రాప్ అవుతుంది. కార్డు ఉంటే కనుక ఇంకా ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఇది వచ్చేసరికి దీనిలో మేజర్గా చెప్పాలంటే కనుక ఓఎస్. సో ఓఎస్ పరంగా అయితే OnePlusకి ఒక మంచి మార్కెట్ ఉంది. ఆఫ్లైన్ మార్కెట్లో వచ్చేసరికి చాలామంది ఫ్యాన్సే ఉన్నారు. డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంటుంది, దీంట్లో తీసి పడే అవసరం లేదు, బాగానే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 100Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. బాగానే ఉంటుంది ఇందులో వచ్చేసరికి. అండ్ 14తో వస్తుంది. 4+5 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 8GB 250GB ఇంటర్నల్తో వస్తుంది. కాబట్టి మీకు ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ అండ్ ప్రాసెసర్ కానీ బాగానే సపోర్ట్ చేస్తుంది. గేమ్స్ మాత్రం బాగానే హ్యాండిల్ చేయగలదు. మంచి ఫీడ్బ్యాక్ ఉంది ఇది వచ్చేసరికి. స్టూడెంట్స్ అయితే మాత్రం చాలామంది యూజ్ చేశారు ఈ మొబైల్ వచ్చేసరికి. బాగానే ఉంటుంది ఆ ప్రాసెసర్. 50 MP మెయిన్ కెమెరా, సెల్ఫీ 16 MP. ఇందులో ఉన్న కెమెరాస్ చాలా బాగుంటాయి. ఒక న్యాచురల్గా కావాలి, ఒక మంచి పిక్స్ తీసుకోవాలనుకుంటే కనుక కెమెరాస్ మాత్రం చాలా బాగుంటాయి ఈ మొబైల్లో వచ్చేసరికి. బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 100 hours ప్రొవైడ్ చేస్తారు. చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది. మీరు గేమింగ్ ఆడుతున్న కొద్దీ మనకి ఛార్జ్ అవుతూ ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవ్వాలి. సో వితిన్ 13 minutesలో మనకి ఛార్జ్ అవుతుంది. ఇది కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. డిజైన్ క్వాలిటీ బాగుంది, కెమెరా క్వాలిటీ బాగుంటుంది, ప్రాసెసర్ అన్ని బాగుంటాయి ఈ మొబైల్ వచ్చేసరికి. ఈ మొబైల్ మనకి 25,000కి అమెజాన్లో చూపిస్తున్నారు, ఒకసారి చూడండి. అండ్ ఈ మొబైల్స్ లింక్స్ కూడా నేను వ్యూ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. క్లిక్ చేసి మీరు మొబైల్స్ పర్చేస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మాట్లాడితే గేమింగ్ కోసం ఒక మంచి మొబైల్ కావాలన్నా, నాకు కెమెరా క్వాలిటీ ఒక యావరేజ్గా ఉన్నా పర్వాలేదు అనుకున్నైతే కనుక మీకు కనిపించే మొబైలే పోకో F6. ఇది మనకి అప్రాక్స్గా మనకి 23K కానీ 22K కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెచ్యువల్ అవుతూ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి ప్రాసెసర్ గురించి చూస్తున్నాను అనుకుంటే కనుక, ఇది ప్రాసెసర్ గురించేనే కాదు, మీరు సాఫ్ట్వేర్స్ ఎక్కువ వేస్తాను అండ్ హెవీగా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 8GB 250GB స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెసర్ మాత్రం హైలైట్గా ఉంటుంది ఇందులో వచ్చేసరికి. మీరు గేమ్స్ ఆడండి, హెవీ యాప్స్ వేయండి, ఏదైనా సరే బాగా హ్యాండిల్ చేయగలదు ఈ ప్రాసెసర్ ఈ మొబైల్కి. డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, డాల్బీ స్టీరియో అన్నీ యూజ్ చేస్తారు. డిస్ప్లే క్వాలిటీ విషయంలో మనకి ఎక్కడ తక్కువ అంచనేలేము, బాగానే ఉంది డిస్ప్లే క్వాలిటీ అయితే. 50 MP మెయిన్ కెమెరా, సెన్సర్లు బాగానే ఉంటాయి కానీ దీని సాఫ్ట్వేర్ ఆప్టిమైజ్ అనేది కొంచెం యావరేజ్గా ఉంటుంది. దానివల్ల కొంచెం యావరేజ్గా ఉంటే పిక్స్ వచ్చేసరికి మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. కెమెరా మీద ఒక యావరేజ్గా ఉంటుంది కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. సెల్ఫీ 20 MP. బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 90 hours ప్రొవైడ్ చేస్తారు. కొంచెం ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది. 1 day బ్యాటరీ లైఫ్ వస్తుంది. మీరు హెవీ గేమర్స్ అనుకుంటే 6 hours వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో గేమింగ్ కోసమే కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మాట్లాడితే నథింగ్ ఫోన్ 3A.
దీనికున్న ఈ మొబైల్కి ఉన్న హైప్ ఏ మొబైల్కి ఇప్పటికి వచ్చి రాలేదు. చాలామంది కొన్నారు, నేను కూడా రీసెంట్గా కొన్నాను, మళ్ళీ సేల్ అయిపోయింది. అండ్ ఈ మొబైల్ కొంచెం ప్రైస్ డ్రాప్ అయ్యి ఉంటే కనుక, మీరు క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక ప్రైస్ డ్రాప్ అవుతుంది అనుకుంటే మాత్రం ఈ మొబైల్ ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. బేసిక్గా మొబైల్ ప్రైస్ మనకి 25,000 ఉంటే కనుక మనకి ఏదో కార్డ్ ఆఫర్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ కార్డ్ ఆఫర్తో ఈ మొబైల్ మనకి 23,000 రూపాయలకు కానీ లేదా 22,000 రూపాయలు కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెస్టివల్ అవుతూ ఉంటే మాత్రం ఈ మొబైల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. అన్ని విషయాల్లో అప్గ్రేడ్ అయిందనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. మీ దగ్గర అమౌంట్ లేదు, నథింగ్ నుంచి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక నథింగ్ ఫోన్ 2M మనకి 17K వస్తుంది, అది కూడా తీసుకోవచ్చు. ఈ మొబైల్కి ఆ మొబైల్కి యూజ్ డిఫరెన్స్ ఉంది అండ్ యూజ్ ప్రైస్ ఉందన్నమాట, తీసుకోవచ్చు. ఇంకా నథింగ్ ఫోన్ 3A గురించి మాట్లాడితే ప్రాసెసర్ ఇది మనకి Android 15తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 8GB 128GB 8GB 250GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ స్టోరేజ్ ప్రాసెసర్ బాగా హ్యాండిల్ చేయగలదు. హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్ గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు. నేను యూజ్ చేశాను, గేమ్స్ అయితే మాత్రం నాకు ఎక్కడ ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ లేదు. 3 hours 4 hours ఆడిన తర్వాత నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది, కానీ ఒక నార్మల్గా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక నాకు ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు. ఇది వచ్చేసరికి దీంట్లో నథింగ్ వాయిస్ ఉంటుంది, ఇది కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది ఈ ప్రాసెస్కి వచ్చేసరికి. అంటే కెమెరా క్వాలిటీ 50 MP మెయిన్ కెమెరా, 50 MP 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, సెల్ఫీ 32 MP. కెమెరా క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. నేను డెడికేట్ ఒక వీడియో చేశాను కెమెరా క్వాలిటీ గురించి, చాలా బాగుంది, నాకు ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. అన్ని విషయాల్లో కూడా కెమెరా క్వాలిటీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఇక నెక్స్ట్ డిస్ప్లే క్వాలిటీ కొంచెం యావరేజ్గా ఉంటుంది, ఎందుకంటే మనకి డిస్ప్లే క్వాలిటీ మీద కొంచెం ఇది కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. ఇది ఓన్లీ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS ప్యానల్తో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడితే కనుక కొంచెం లౌడ్గా ఉంది. డిస్ప్లే క్వాలిటీ వెరీ బ్యాడ్ అని చెప్పలేను, కానీ ఒక నార్మల్గా ఉంటుంది, కొంచెం బూస్ట్ చూపిస్తూ ఉంటుంది ఒక మోడ్ ఆన్ చేసుకుంటే కనుక. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మొబైల్ సపోర్ట్ చేసేది మాత్రం 50 watts కానీ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేయరు, మీరు సపరేట్ కొనుక్కోవాల్సిందే ఒక 2000 ఎక్స్ట్రా పెట్టి. సో అందువల్ల ఈ మొబైల్ నేను 25,000 చెప్పాను అనమాట. సో 25,000కి ఈ మొబైల్ ఒక మంచి మొబైల్ అవుతుంది, తీసుకోవచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, యాక్చువల్గా ఈ మొబైల్ మనకి లాంచ్ చేసి ఒక 8 months కానీ 6 months కానీ అవుతుంది, కానీ బట్ స్టిల్ అప్పుడున్న సిచ్యువేషన్లో ఆ మొబైల్ మనకి 30K తీసుకెళ్ళిపోయారు. ప్రస్తుతానికి ఎటువంటి కార్డు లేకుండా, ఏ ఆఫర్ లేకుండా మనకి 25,000కే వస్తుంది. అదే మనకి Realme GT 60 ఇప్పటికి చాలామంది కొంటున్నారు. మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే కనుక కెమెరాస్, మీరు కెమెరాస్ కొంచెం యావరేజ్గా ఉంటాయి, అది మాత్రం మెయిన్ మైండ్లో పెట్టుకోండి. ఇంకా ఈ కెమెరా తప్ప మిగతా అన్ని కూడా ఈ మొబైల్లో పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇంక ఇది డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే కనుక LTPO డిస్ప్లేతో వస్తుంది, 1.5K రిజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఈ LTPO ప్యానల్లో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇంకా వేరే డిస్ప్లే మీరు చూడలేరు, అంత బాగుంటుంది డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇందులో అనమాట. ఇంకా ప్రాసెస్ గురించి మాట్లాడితే ఇది యాజ్ యూజువల్ మనకి 7+ Gen 3 ప్రాసెస్తో వస్తుంది, 8GB 128GB స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేయగలదు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ప్రాసెసర్ వెరీ గుడ్. 50 MP మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 MP. మీకు చెప్పాగా యావరేజ్గా ఉంటే కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది, 120 watts ప్రొవైడ్ చేస్తారు బాక్స్లో వచ్చేసరికి. చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. మీరు గేమర్స్ అనుకున్న, డిస్ప్లే క్వాలిటీకి ప్రియారిటీ ఇస్తాననుకున్నా సరే ఈ మొబైల్స్ చాలా బాగుంటాయి. సో నేను చెప్పి 5 మొబైల్స్ కూడా బెస్ట్ 5G మొబైల్స్ అవుతాయి అండర్ 20 నుంచి 25,000లో. మీరు అనొచ్చు ఇంకో డౌట్, iQ Z10 Moto G60 Fusion ఈ 2 మొబైల్ తీసుకోవచ్చు అనుకుంటే కనుక ఈ 2 మొబైల్స్ నేను ఆర్డర్ పెట్టాను, ఈ రోజు డెలివరీ అవ్వచ్చు, మేబీ నాకు తెలిసి 1 గంటలో రావచ్చు అనమాట. దాన్ని నేను యూజ్ చేసి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. మోటో మొబైల్ మాత్రం కొంచెం నాకు డిలే అయ్యింది, ఏం చేయలేము మనం, నేను ఆర్డర్ దగ్గర ఎప్పుడో పెట్టాను కానీ డిలే అయ్యింది. సో ఎనీవే ఈ 2 మొబైల్స్ కూడా నేను అన్బాక్సింగ్ చేసి ఫుల్ రివ్యూ పెట్టి పోస్ట్ చేస్తాను, వాచ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడే మన ఛానల్ని మీరు కొంచెం గ్రోత్ పెంచి సబ్స్క్రైబ్ కౌంట్ పెంచితే కనుక మన ఛానల్లో చాలా అన్బాక్సింగ్ వస్తూ ఉంటాయి, నా జెన్యూన్ కంటెంట్ మీకు రివ్యూ ఇస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ ఇదనమాట. బాయ్ బాయ్, జై హింద్.